August 9th. आपका जानो का बर्थडे गाइस विशेष శబ్దమా చెప్దాం హ్యాపీ ఏ ఫోన్ పడితే మా తమ్ముడికి సంబంధం లేదంట. ఇంకా మా చెల్లి వాళ్ళైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నారు. మా మామ, మా తమ్ముడు, ఇంకా మా చెల్లి అయితే వెళ్తున్నారు. నేను మా చెల్లి వాళ్ళు వెళ్ళే టైంకి అయితే లేలేదు, అందుకే నేనైతే వాళ్ళతో పాటు వెళ్ళలేదు. ఇంకా వాళ్ళైతే ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయారు. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ చూసారా, గంట కొట్టడానికి మా తమ్ముడితో ఎంత కష్టాలు పడుతుందో మా చెల్లి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయారు. క్రౌడ్ చూసారా ఎంత ఉందో. మా చెల్లి వాళ్ళైతే సండే రోజైతే టెంపుల్కి వెళ్ళారు. ఇంకా టెంపుల్ లోపలైతే అందరు ఇక్కడ బోనాలు అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇంతకు మా చెల్లి వాళ్ళు వచ్చింది ఏ టెంపుల్కో చెప్పలేదు కదా. మా చెల్లి వాళ్ళైతే ఇంకా కాళీ మందిర్కి అయితే వచ్చారు. ఇక్కడ చూసారా, కాళీ మాదైతే స్టాచ్యూ కూడా ఉంది. ఇంకా బయటికైతే వచ్చేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ చూసారా, గోపురం అయితే ఎంత బాగుందో కదా. ఇంకా వాళ్ళైతే ఈ టెంపుల్ నుంచి మళ్ళీ ఇంకొక వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నారు. వారు మంచిగా చూసా ఏ కలర్ ఉంది ఫేస్? స్కిన్ కలర్, రెడ్ కలర్. ఇంకా ఐస్, నోస్, లిప్స్ ఉన్నాయి. గోల్డ్ ఐస్ గోల్డ్ మంచిగా ముట్టినా ఏమన్నా. మా చెల్లి అయితే ఇంకా మా తమ్ముడితో కన్ఫర్మేషన్ చేసుకుంటుంది 6వ దేవుడిని చూసాడా లేదా అని. ఇంకా కాళీ మందిర్ నుంచి అయితే ఇప్పుడు వినాయకుడి టెంపుల్కి అయితే వచ్చేసారు. ఇక్కడ చూసారా, లోపల దేవుడు అయితే విగ్రహాలు ఉన్నాయి. టెంపుల్ మొత్తం గోల్డ్ కలరే పెయింట్ చేశారు, బాగుంది కదా. ఇంకా మా చెల్లి వాళ్ళైతే లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకున్నారు. బయటికి వచ్చేసి అయితే మా చెల్లి వాళ్ళు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇంకా ఫైనల్గా వాళ్ళైతే ఇంటికి అయితే వచ్చేసారు. ట్యూషన్కి వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళావు? ట్యూషన్కి వెళ్ళావు. మా జానకి గిఫ్ట్ తీసుకోవాలంటే ఇంకా మా చెల్లిని అయితే ఇంటి దగ్గర వదిలేసి మేమైతే ఇంకా మా చెల్లికి గిఫ్ట్స్ తీసుకోవడానికి డీమార్ట్కి అయితే వచ్చాము. ఇంకా దాని తర్వాత ఇంకా ట్రాలీ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవ్వగానే మాకైతే లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ అయితే కనిపించాయి. ఇంకా తీసుకోవాలా వద్దా అని అయితే చూస్తూ ఉన్నాం. మా తమ్ముడికి టైంపాస్ కాక ఇంకా ట్రాలీతో అయితే ఆడుతూ ఉన్నారు. ఇంకా చూస్తున్నాం మా చెల్లికి గిఫ్ట్స్. ఎవరు ఇక్కడ చాక్లెట్ తిని పెట్టినారు. ఆరో కోసం ఫైనల్గా అయితే తీసుకున్నాం కదా. అసలు మా చెల్లికి గిఫ్ట్స్ ఏం తీసుకోవాలా అని వెతుకుతా ఉంటే మాకు అసలు ఏం కనిపించడం లేదు ఎక్కువగా. ఇంకా ఇప్పుడైతే మా చెల్లికి 12th బర్త్డే, ఇంకా అందుకే మేమైతే 12 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మేమైతే గిఫ్ట్స్ తీసుకోవడం అయిపోయింది, కొన్ని అయితే దొరకలేదు. ఇంకైతే అవి బయట తీసుకుంటాం. ఇప్పుడైతే బిల్ చేపిస్తున్నాం. ఇంకా గిఫ్ట్స్ తీసుకోవడం అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. గిఫ్ట్ తీసుకోవడం అయిపోయిన తర్వాత జానం తీసుకొని ఇంకా తినడానికి అయితే వచ్చాము. ఇంకా మేమైతే లోపలికి వచ్చేసి ఆర్డర్ అయితే చేసాము. మేము ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా. మేమైతే బర్గర్ కింగ్కి అయితే వచ్చేసాము. ఇంకా మేము ఆర్డర్ చేసిన దాంట్లో అయితే 3 కోల్డ్ కాఫీస్, కోక్, 2 లావా కేక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ బర్గర్స్ అయితే వచ్చేసాయి. 2 వెజ్ బర్గర్స్, 2 నాన్ వెజ్ బర్గర్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా మేమైతే ఇక్కడ తింటున్నాము. మా చెల్లి చూసారా, వీడియో తీస్తున్నా అని ఎలా దాక్కుంటుందో. మా చెల్లి అయితే అసలు బర్గర్ తినడం కాదు కదా, బర్గర్ కంటే సాసే ఎక్కువ తినేస్తుంది. ఇంకా మేము కోల్డ్ కాఫీ ఆర్డర్ చేసాం కదా, అసలు అదైతే ఏం బాగాలేదు. లావా కేక్ అయితే ఆర్డర్ చేసాం కదా, మా చెల్లి బర్త్డే రోజు మా చెల్లి తిన్న ఫస్ట్ కేక్ అయితే ఇదే. ఇంకా బర్గర్ కింగ్లో ఈ క్యాప్ అయితే ఇచ్చారు. మా చెల్లి పెట్టుకొని ఫోటో దిగుతుంది. స్టార్టింగ్లో అయితే అసలు నీట్గా ఉన్న టేబుల్ మొత్తం ఎంత చెత్త చెత్త అయింది చూసారా. అట్లుంటది మనతోని. చెల్లి అయితే చాలా రోజుల నుంచి క్రాక్స్ అయితే కొనివ్వమని అడుగుతుంది.
అందుకే మేమైతే ఇంకా క్రాక్స్ తీసుకోవడానికైతే వచ్చేసాము. మా చెల్లి అయితే అన్ని క్రాక్స్ అయితే ట్రై చేసి చూస్తుంది ఏవి బాగుందో. మా చెల్లి అయితే అస్సలు తొందరగా ఏది తీసుకోదు. సో ఇదే ఇంకా మా చెల్లి బర్త్డే మార్నింగ్ రోజు అయితే జరిగింది. ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్, ఇంకా మేము ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. బాయ్ గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.